వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి మన తెలంగాణ రాష్ట్రంలో రోజుకొక 4-5 ఈ క్రైమ్ న్యూస్ చెప్తూ ఉంటే కూడా మాకే చాలా బాధాకరంగా కూడా అనిపిస్తుంది. అంతేకాదు అసహ్యం వేస్తుంది కూడా. అంతేకాదు ఎక్కడ పోతుంది సమాజం అనే అనుమానాలు కూడా చాలా వరకు వ్యక్తమైపోయి రోజు రోజుకు ఇంకా ఎక్కువైపోతున్న ఈ క్రైమ్లని ఒక విధంగా చెప్పాలి అంటే ఈ క్రైమ్ కేసులను చూస్తూ ఉంటే ఈ క్రైమ్లు అంటే ఓ పరంగా ఎంకరేజ్ చేస్తున్నట్ట, లేకపోతే ఒకరు క్రైమ్ చేసిన తర్వాత ఒకరి చావును చూసిన తర్వాత ఇంకొక ధైర్యం తెచ్చుకొని దానికి మళ్ళీ పాల్పడుతున్నారని చెప్పొచ్చా, లేకపోతే రోజు రోజుకు వాళ్ళ మైండ్ సెట్ అంత ఘోరంగా తయారవుతుందా అని చెప్పడానికైతే ఎంతో బాధేస్తుంది అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్ని చూస్తున్నాం ఈ నెలలోనే జూన్ నుంచి జూలై వరకు చూసుకుంటే దాదాపు 10-15 కేసుల పైన నమోదైన ఈ క్రైమ్ కేసులు. అంటే మన సమాజం ఎక్కడ పోతుంది? అసలు ఈ సమాజం అనేదే లేదు. ఇంకా సమాజం అనేది సమాప్తం అయిపోయింది అనుకోవాలి. ఎందుకంటే అన్నీ కూడా మళ్ళీ మనం చూసుకుంటే మైనర్లు, ఇక్కడ పిల్లలు తల్లులను చంపుడు, తల్లులు పిల్లలను చంపుడు. ఈ కేసులు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. మెయిన్గా ఒకటి మెన్షన్ చేయాలి అనుకుంటున్నాను, ఎందుకంటే హిట్ టీవీ ప్రేక్షకుల కోసమే వాళ్ళు మంచి చెడు రెండు ఆలోచిస్తారని అనుకుంటున్నాను. ఎక్కువ క్రైమ్లకైతే ఆడవాళ్ళే తెగిస్తున్నారు, ఆడవాళ్ళే పాల్పడుతున్నారు ఈ క్రైములు చేయడానికి. అంటే ఎందుకు ఇలా తయారవుతున్నారు అనేది అర్థం కావట్లేదు. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే మీరు ఆడవాళ్ళు కాదా, ఒక ఆడవాళ్ళని ఎందుకు అలా అంటున్నారని అనుకోవచ్చు. నేను ఆడ మనిషిని, నేను మహిళనే కాదనట్లేదు. కానీ ఈ మహిళలకు మరో పేరు అమ్మవారు అంటారు. మరి వాళ్ళకు ఈ సహనము, ఓర్పు ఇవన్నీ ఎక్కడ పోయినాయి? అంటే ఎక్కడ జరుగుతుంది ఈ విషయం అంటే కూడా డామినేషన్ ఎక్కువైపోయింది. వాస్తవంగా చెప్పాలంటే డామినేషన్ ఎక్కువైపోయి నువ్వు చేస్తున్నావు, నేను చేస్తున్నా జాబ్, నీకంటే ఎక్కువ నేను సంపాదిస్తున్నా, నువ్వంటే నేను ఎందుకు పడాలి? నువ్వు ఒకటి అనడానికి ముందే నేను 4 అంటాను అంటుంది ఈరోజు మహిళ. అలా ఇదైపోయి ఆ ఓర్పు సహనం అనేది కోల్పోయి విచక్షణ రహితంగా మాట్లాడడం పట్టి అక్కడ గొడవలు పెరిగిపోయి ఈ హత్యలకు దారి తీస్తున్నాయనే ప్రధాన కారణం అని చెప్పచ్చు. వాస్తవంగా ఇంతకు ముందు ప్రతి ఇంట్లో కూడా నిజంగా ఆడవాళ్ళు జాబ్ చేసినప్పటికీ కూడా బయట నుంచి మగవాళ్ళు పని చేసుకొని వచ్చి ఏదో కోపంలో ఒక మాట అన్నారంటే సర్దుకుపోయేవాళ్ళు. సర్లే తను ఏదో టెన్షన్లో వచ్చి ఉంటాడు అన్నుంటాడు కదా అని ఏదో సామరస్యంగా సాగిపోయేది. కాదు ఇప్పుడు అలా కాదు. వాళ్ళు బయట నుంచి వచ్చిన ఇంట్లోండే ఆడవాళ్ళు కూడా వాళ్ళ మీదే కోపాలు చూపిస్తున్నారు, వాళ్ళ మీదే ప్రతాపాలు చూపిస్తున్నారు. వాళ్ళు ఏదన్నా అడగాలన్నా భయపడే రోజులు ఇప్పుడు ఏర్పడ్డాయని కూడా చెప్పచ్చు. నిజంగా మగవాళ్ళు ఏదైనా ఆడవాళ్ళని అడగాలన్నా భయపడి ఆలోచనతో వెనుకడుగేయాల్సిన రోజులు ఇప్పుడు ఏర్పడ్డాయి. ముఖ్యంగా పిల్లలైతే మరీ దారుణంగా తయారవుతున్నారు. ఎందుకు ఇలా తయారవుతున్నారు? తల్లిదండ్రుల భయం లేక ఇలా తయారవుతున్నారా, లేకపోతే మరి వీళ్ళకు చెప్పేవాళ్ళు లేక ఇలా తయారవుతున్నారా? కేవలం వీళ్ళు ఇలా తయారవ్వడానికి ఫోన్లో వచ్చే ఈ రీల్స్ ఇవన్నీ అనుకోవచ్చా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా అంటే ఫోన్ ద్వారా మంచి నేర్చుకోండిరా బాబు అంటే ఈ చెడునే ఎక్కువ ఆస్వాదిస్తున్నారు పిల్లలు మెయిన్గా వాస్తవంగా. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే రోజు మా హిట్ టీవీ స్టూడియోలో స్క్రీన్ పైన రోజు ఒక క్రైమ్ న్యూస్ మీకోసము చదివి వినిపిస్తూనే ఉన్నాను, నేను చూపిస్తూనే ఉన్నాను. అయినప్పటికీ కూడా రోజు రోజుకి ఇంకా వస్తూనే ఉన్నాయి. మారుతారు అనుకుంటే మారడమేమో, కానీ ఎలా మారుతున్నారంటే ఒక క్రైమ్ కిరాతకుల్లాగా మారుతున్నారు, కిల్లర్లుగా మారుతున్నారే తప్ప వద్దు మనం ఈ పని చేయకూడదు అనే ఆలోచన ఎక్కడా రావట్లేదు. ఈయన వాచ్మెన్, నా వెనకాల స్క్రీన్ పైన ఉన్నది వాచ్మెన్. పాత బస్తీలో ఒక అపార్ట్మెంట్కు వాచ్మెన్గా చేస్తున్నాడు. పెద్దయినే కదా, వయసు కనపడుతోంది కదా. వాచ్మెన్ జాబ్ చేసుకునే అతన్ని చంపాల్సిన అవసరం లేదు కదా. అది చంపింది ఎవరో కాదు, మరి కూతురు భార్య. ఎంత ధైర్యం అంటారు? కూతురు చంపేసింది. మొన్నటిదాకా చూసాము కూతురు తల్లిని చంపడం అనేది, కూతురులే తల్లులను చంపడం చూసాం ఖచ్చితంగా. అది కూడా ధైర్యం చేశారు. ఒక ఆడదాన్ని చంపుకుంటున్నారంటే కడుపులో పుట్టిన పిల్లలే కసాయితత్వంగా కన్న తల్లులను చంపారు, కన్న తల్లులే కన్న పిల్లల్ని చంపారు. ఇవి చూసాము. కానీ ఇక్కడ కన్న తండ్రిని కూతురు చంపింది. అంటే ఈ రోజులల్లా ఒక మగ మనిషిని కూడా విలువ లేకుండా, అంటే మగవాళ్ళేమో నిజంగా చెప్తే తండ్రి ఏనుగు అంటారు, తల్లి ఎలుకతో సమానం అంటారు. వాస్తవంగా చెప్పాలంటే ఒకప్పటి నుంచి శాస్త్రమే ఉంది అది.
ఏనుగంత తండ్రి ఉంటాడు, ఎలుకంత తల్లి ఉంటుంది. తల్లి కనిపెంచితే తండ్రి భారమంతా మొయ్యాలి బ్రతుకున్నంత కాలము. అంత ధైర్యవంతుడు మగాడు అని అంటారు. కానీ ఆ మగాళ్ళను కూడా చంపే రోజులు వచ్చినాయి. ఇప్పుడు చంపేస్తూ ఉన్నారు. భార్యలే చంపుతున్నారు అనుకున్నారు. భార్యలే కాదు, ఇక్కడ కడుపుడు పుట్టిన ఆడపిల్లలు కూతుర్లే చంపుతున్నారంటే ఇంక ఎందుకు మనం ఈ సమాజంలో బతికేది? ఆ మహాతల్లికి ఎంత ధైర్యం చూడండి. మళ్ళీ ఇక్కడ చంపేసి తన ప్రియుడితో కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళి వింటుంటే విచిత్రంగా ఉంది ఇదంతా కూడా. దీని ధైర్యానికి మెచ్చుకోవాలి. నేను ఇలా మాట్లాడుతున్నానని కాదు, ఎందుకంటే ఇంత కసాయితనంతో చేసిన తర్వాత ఇలా మాట్లాడడంలో తప్పు లేదు అనుకుంటున్నా, అందుకే మాట్లాడుతున్నాను. ఈమెకు తోడు ఎవరో తెలుసా? మంచిగా సలహాదారులు, సహాయపడ్డవాళ్ళు సొంత తల్లి. కట్టుకున్న భర్తనే చంపేయమని కన్న కూతురుతో చెప్పి కన్న కూతురికి సహాయం చేసిందంటే ఈ తల్లి కూతుర్లను ఏం చెయ్యాలో ఇక మీరే నిర్ణయించాలి, ఇక మీరే డిసైడ్ చేయాలి. మరి న్యాయస్థానాలతో కొట్లాడదామా? అందరం కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పోరాడదామా? ఎక్కడ అర్థం కాని సిచ్యువేషన్ అయితే ఏర్పడ్డది. ఎందుకంటే ఈ కూతురు చేసిన విచక్షణ రహితమైన పని ఏంటంటే, ఆల్రెడీ పెళ్ళయింది. ఈ వాచ్మెన్కి 2 కూతుర్లు. తన భార్య స్వీపర్గా జిహెచ్ఎంసీలో చేస్తూ ఉంది. ఈ పెద్ద కూతురు మనీషా ఆమె పేరు. ఆమెకు పెళ్ళయింది. పెళ్ళైనాక కూడా భర్తతో విడాకులైనాయి. ఆ భర్తతో ఎందుకు విడాకులైనాయో తెలుసా? భర్త స్నేహితుడితోనే వివాహేతర సంబంధం పెట్టుకుంది మహానుభావురాలు. ఎంత గొప్ప వీర వనిత అనుకోవాలి, అంతే కదా. ఆ ఆడదంటే ఆది పరాశక్తి అని అమ్మవారిలాగా కొలుస్తారు. కానీ ఇక్కడ అన్ని శక్తి రూపాలు కనబడుతున్నాయేమో కానీ ఇలాంటి ఆడవాళ్ళలో మాత్రము మరి ఎలాంటి రాక్షసత్వమైన అమ్మవార్లు కనిపిస్తున్నారో మీరే అర్థం చేసుకోవాలి. అందుకు కట్టుకున్న భర్త ఫ్రెండ్నే ఆమె వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో తన కల్లారా చూసి వద్దనుకొని ఆమెను వదిలేసుకొని వెళ్ళిపోయాడు. అతను ముస్లిం. అతని పేరు కూడా చెప్తాను. అతనితో వివాహేతర సంబంధం పెట్టుకొని మౌలాలీలో కాపురం పెట్టింది మహానుభావురాలు. కాపురం పెట్టింది, అక్కడే ఉండి సావచ్చు కదా. అంటే నేను ఇలా అంటున్నాను కదా, ఇక్కడ తండ్రిని చంపింది కదా. అలాంటి తల్లి కూతుర్లు భూమికి భారం కాదా? వాళ్ళుండి చేసేదేముందిడా? ఇంకా అలాంటి వాళ్ళను 10 మందిని తయారు చేయడం తప్ప వీళ్ళు వరగబెట్టేది, ఎలగబెట్టేది ఏమీ లేదు, భూమికి భారం తప్ప. ఇది కోర్టులు, చట్టాలు, న్యాయాలు ఒక్కసారి గ్రహించుకొని తీర్పులు ఇస్తే బాగుంటుంది, ఇంకెవరు చేయకుండా ముందుకు రావడానికి. ఆయనతోటి వివాహేతర సంబంధం పెట్టుకొని మౌలాలిలో కాపురం ఉండడంతో తండ్రికి కోపం వచ్చి ఆయనకు కళ్ళు తాగే అలవాటు ఉంది. ఎందుకంటే వాచ్మెన్ డ్యూటీ వేసుకుంటారు, పొద్దంతా ఉంటారు కాబట్టి వాళ్ళు నైట్ ఏదో ఎక్కువ డబ్బులు పెట్టుకోలేని పరిస్థితుల్లో తక్కువ డబ్బులతోటి ఇలాంటి అలవాట్లు చేసుకుంటూ ఉంటారు. కళ్ళు తాగే అలవాటు ఉంది. తాగొచ్చి రోజు మందలించడం జరిగింది. కన్న కూతురు కదా, జీవితం నాశనం చేసుకుంటుంటే ఏ తల్లిదండ్రి కూడా ఊరుకోరు కదా. అందుకని చెప్పేసి నా కూతురే కదా మాట వింటాది అని ఆయన రోజు వచ్చి అదో ఇదో ఇది మానుకో అమ్మ, ఇలాంటి అలవాట్లు చేసుకోకు, అక్కడ ఉండకు, చెయ్యకు, వాటితో కాపురం వద్దు అని చెప్పేసి మందలించినందుకు కేవలం ఆమె సుఖ సంతోషాలకు వ్యామోహాలకు అనాలి. సుఖ సంతోషాలు కావవి, సారీ, సుఖ సంతోషాలు వేరు. సుఖ సంతోషాలకున్న వాల్యూ తీయదలుచుకోలేదు నేను. వ్యామోహానికి కొవ్వుకు బలుపుకు అనాలి. వాస్తవంగా ఈ కొవ్వుకు బలుపుకు ఒంటికి పట్టిన బలుపుకు అడ్డొస్తున్నాడని చెప్పేసి కన్న తండ్రినే చంపేయాలని డిసైడ్ అయింది. ఇక కన్న తల్లి ఎలా సాయం చేసింది అనుకుంటున్నారా? ఆమె ఇంకా గొప్ప తల్లి అని చెప్పుకోవాలి. తల్లులకు పూజించాలి అంటారు, తల్లిదండ్రులు దేవులతో సమానం అంటారు. ఈ తల్లికి మాత్రం మరి ఏ భర్తలతో పూజించాలో అర్థం కావట్లేదు. కానీ ఇంత గొప్ప తల్లి ఇంకెక్కడ ఉండకూడదు. నన్ను కూడా అనుమానిస్తున్నాడు మీ నాయన, నాకు వీళ్ళతో వాళ్ళతో అక్రమ సంబంధాలు అంటగడుతున్నాడు, నాకు బాధ అవుతుంది, నాకు భారం అవుతున్నాడు, నీ తండ్రిని నువ్వు చంపితే నేను సహాయం చేస్తా అని చెప్తోంది ఈ తల్లి. ఇలాంటి తల్లులు ఉండాలి సమాజంలో. నిజంగా ఇలాంటి తల్లులుంటే ఇది కలికాలం కాకపోతే ఇంకేమవుతుంది? అంతే కదా. ఈ కలికాలంలో అంతా కల్మషం అయిపోయి కుళ్ళు కుతంత్రాలతోటి నిండిపోయి నిజంగా ఎవ్వడి స్వార్థం వాడిని మించిపోయి వాడికి వాడే కూడా చచ్చిపోయేటట్టు చేసుకుంటున్నారు ఈ రోజులు. అసహ్యం వేస్తుంది ఇలాంటి వింటూ ఉంటే. ఇదంతా కూడా ఎట్లా బయటకు వచ్చింది అంటే కూడా మళ్ళా చెప్పడం కూడా మర్చిపోయా. సెకండ్ షోకి వచ్చిన అమ్మాయి ఆ సెకండ్ షోకి వెళ్ళి వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చి క్యాబ్ బుక్ చేసుకుంది.
క్యాబ్ బుక్ చేసుకొని ఆ నైట్ క్యాబ్లో తీసుకొని ఏదిలాబాదు గట్కేసర్ జిల్లాకు సంబంధించిన ఏదిలాబాదు చెరువులో పడేసిందంటే దాని ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎంత ధైర్యం ఉండాలి దీనికి అసలు వాస్తవంగా చెప్పాలంటే. ఎంత ధైర్యంతో ఇంత సాహసం చేసి ఉంటుంది. శవాలతో చెలగాటం ఆడుతున్నారు వీళ్ళు. ఇలా ఎంతమందిని చంపేశారు ఇంకా ఎంక్వైరీలో కూడా తేలాల్సి ఉంది. అక్కడ స్థానికులు ఆ చెరువులో తేలుతున్న ఆ బాడీని చూసి, మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూడా పోలీసులు అక్కడికి వచ్చి ఈతగాళ్లతోటి బయటికి తీయించారు ఆ మృతదేహాన్ని. పాపము తీయించిన తర్వాత సీసీ కెమెరాలు వాళ్ళకి డౌట్ వచ్చింది ఒంటి మీద గాయాలు ఉన్నాయని. ఎందుకంటే వీళ్ళు ఎలా చంపారు అంటే కూడా కళ్ళులో నిద్ర మాత్రలు ఇస్తే, ఎక్కువగా కూడా నిద్ర మాత్రలు ఇస్తే అవి తాగిన తర్వాత మత్త కొలిపి పడుకున్నాక ప్రాణం పోతలేదని దిండుతో గొంతు మీద ముక్కు మీద నొక్కి పట్టి తల్లి కూతుర్లు నులిమేసి. అంటే ఇది చెప్పకూడదు అనుకున్నా. ఎందుకు చెప్తున్నానంటే మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా. ఎందుకంటే ఎలా క్రైమ్ చేయాలి అనేటివన్నీ ఇలాంటి వాళ్ళు నేర్పిస్తున్నారు. క్రైమ్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారో చూడండి. ప్రాణానికి అసలు విలువే లేకుండా పోయింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న తండ్రిని ప్రియుడు తల్లితో కలిసి హత్య చేసిన కుమార్తె. ఈ కూతుర్లు తల్లులు ఏవి వద్దు, అసలు ఈ పదాలకున్న విలువనే పోగొడుతున్నారు వీళ్ళు. సెకండ్ షో సినిమాకు వెళ్ళి వచ్చిన తర్వాత శవాన్ని క్యాబ్లో తీసుకొచ్చి ఏదిలాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో పడేసింది. సూపర్. ఈ దారుణ ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలంలో వెలుగు చూసింది. సిఐ పి పరశురాం, డిఐ శ్రీనివాస్, ఎస్ఐలు శేఖర్, సాయి కుమార్ సమావేశంలో ఈ వివరాలు కూడా మొత్తం వెల్లడించడం కూడా జరిగింది. గట్కేసర్ మండలం ఏదిలాబాదు చెరువులో ఈ నెల 7న ఓ వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఈతగాళ్లతో బయటికి తీయడం కూడా జరిగింది. ఒంటిపై గాయాలుండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇంకా అతడి పేరు వివరాల్లోకి వెళ్తే అతడి పేరు హైదరాబాద్ కవాడిగూడ ముగ్ల బస్తీకి చెందిన వడ్లూరి లింగంగా గుర్తించారు. ఆయనకు కళ్ళు తాగే అలవాటు ఉందని, అందరితో గొడవ పడేవాడని. భార్య శారద ఎంత గొప్ప భార్యనో చూడండి. ఇంకా ఒకప్పుడు భర్తల్ని పూజించే వాళ్ళు ఇప్పుడు భర్తల్ని ఎట్లా అడ్డు తొలగించుకుందామా అని చూస్తున్నారు. భార్య శారద, కుమార్తె మనీషా చెప్పారు. ఈ నెల 6న ఇంటి నుంచి వెళ్ళినట్టు పోలీసులకు తెలిపారు. అంటే ఎక్కడికో వెళ్ళిపోయాడు కళ్ళు తాగి, మాకు తెలియదని చెప్పేసి. వారి మాటలపై అనుమానం వచ్చి చెరువు సమీపంలో సీసీ కెమెరాలను పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. కళ్ళు తాగాడని క్యాబ్ డ్రైవర్ను నమ్మించి ఏం చేశారు అంటే, లింగం పాత బస్తీలోని ఓ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్య జిహెచ్ఎంసీలో స్వీపర్గా పనిచేస్తుంది. వీరికి 2 కూతుర్లు. పెద్ద కుమార్తె మనీషా, ఆమె వివాహం కూడా ఆగింది. మనీషాకు భర్త స్నేహితుడు జవహర్ నగర్, బీజే నగర్కు చెందిన మహమ్మద్ జావీద్తో వివాహేతర సంబంధం పెట్టుకుందామే. మహమ్మద్ జావీద్ ఆడింకా గొప్పోడు. ఓకే, పెళ్ళైన ఆడతాంతో ఈ రోజుల్లో సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా ఇలా మనుషుల్ని చంపే విధంగా ఇదైపోయినారు. ఇంకొకటి, విషయం తెలియడంతో భర్త వదిలేశాడు. ఆమె ప్రియుడితో కలిసి మౌలాలిలో అద్దె ఇంట్లో ఉంటుంది. కుమార్తె మరొకరితో కలిసి ఉండడం నచ్చని లింగం ఆమెతో పలుమార్లు కూడా ఘర్షణ పడ్డాడు. తనకు ఇతరులతో వివాహేతర సంబంధాలున్నాయని అనుమానిస్తూ వేధిస్తున్నాడని తల్లి శారద కుమార్తెతో కూడా చెప్పడం జరిగింది. అప్పటికే తనను తిట్టాడని కోపంతో ఉన్న మనీషా తండ్రిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఈ నెల 5న కుమార్తె నిద్ర మాత్రలు తీసుకొచ్చి తల్లికి ఇచ్చింది. వాటిని కళ్ళులో కలిపి భర్తకు ఇవ్వడంతో నిద్రలోకి వెళ్ళాడు. మనీషా, జావీద్, శారద లింగం ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. తర్వాత సెకండ్ షో సినిమాకు వెళ్ళి వచ్చి క్యాబ్ బుక్ చేశారు. మృతదేహాన్ని కారు ఎక్కిస్తూ ఉండగా డ్రైవర్ అనుమానంతో ప్రశ్నించాడు. కళ్ళు తాగి మత్తులో ఉన్నాడని చెప్పారు. ఏదిలాబాద్ వద్ద దిగారు. అక్కడి నుంచి తీసుకువెళ్లి చెరువులో పడేశారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు సిఐ పరశురాం తెలిపారు. ఇప్పుడు ఇక్కడ ముగ్గురిని అరెస్ట్ చేశారు, రిమాండ్కు పంపించారు, అన్నీ చేశారు, కాదని అనట్లేదు. కానీ అన్నీ చేసిన తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు చేసిన ఘనకార్యము చిన్నదా ఏమన్నా నాకు అర్థం కాలేదు. వీళ్ళు పోలీసులు కూడా రిమాండ్కి తరలించారు వాళ్ళను. మరి వాళ్ళు ఒప్పుకున్నారు, నేరం ఒప్పుకున్నారు కాబట్టి మా అంటే వాళ్ళకున్న రూల్స్ ప్రకారము రిమాండ్కి తరలించామన్నారు. మరి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఇట్లా హత్యలు చేసే వాళ్ళందరినీ కూడా తప్పు ఒప్పుకోగానే రిమాండ్కి తరలించేస్తే న్యాయస్థానం శిక్ష విధించేస్తే జైల్లో పెట్టేస్తున్నారు.
వాళ్ళు మళ్ళీ బెయిల్ మీదనో ఎట్లో ఒకట్లా, ఎందుకంటే మనిషిని చంపినోడు ఎలా బయటికి రావాలో తెలియదా వాళ్ళకి. వాళ్ళు బయటికి వస్తున్నారు, ప్రశాంతంగా బతుకుతున్నారు, అలాంటి వాళ్ళని ఇంకో 20 మందిని 30 మందిని తయారు చేస్తున్నారు. ఇదేనా మరి న్యాయం, చట్టము, ధర్మము, సమాజానికి మంచి కల్పించేది ఇదేనా? ఎందుకు ఇక్కడితోనే ఆపేస్తున్నారు? ఇది అర్థం కావట్లేదు. ఇలాగే అందరూ అలసిగా తీసుకొని మహా అయితే 4 రోజులు జైల్లో ఉండేసి వస్తాము, జైల్లో శిక్షణ అనుభవించేసి వస్తాము, మహా అయితే ఏమైతే తర్వాత హ్యాపీగా బతుకుతాము అనే ధీమాతోటి బతుకుతున్నారు ఇలాంటి నేరస్తులంతా, ఇలాంటి నీచులంతా, నికృష్టులంతా. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. చట్టం ఎందుకు దృష్టి పెట్టట్లేదు వీటిపైన? న్యాయం ఎందుకు వీళ్ళని పట్టించుకోవడం లేదు? వీళ్ళ మీద కఠిన శిక్షలు ఎందుకు అమలు చేయట్లేదు? ఏదో ముక్కుమో అంటే చిన్న చితక వాళ్ళని, బీద వాళ్ళని పట్టుకొచ్చి చిన్న చిన్న కేసులల్లా, దొంగ కేసులు ఇలాంటివి ఉంటాయి, చైన్ స్నాచింగ్ కేసులల్లా తీసుకొచ్చేసి వాళ్ళ మీద 3rd డిగ్రీలు ఉపయోగిస్తున్నారే. మరి ఇలాంటి వాళ్ళని ఎందుకయ్యా సేఫ్గా తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టి మేపుతా ఉన్నారు, పందుల గిట్ల పెట్టి మేపినట్టు? ఇదెక్కడ న్యాయం? మరి వీళ్ళకి ఎలాంటి శిక్షలు వర్తించవా? కూతురు అనే పదానికి విలువ లేకుండా చేసింది. ఇప్పుడు తల్లి అనే పదానికి ఆ ఆడది విలువ లేకుండా చేసింది. ఈ తల్లి కూతుర్లకు ఎలాంటి శిక్ష పడాలో ఇక హిట్ టీవీ ప్రేక్షకులే నిర్ణయించాలి, వాళ్ళే డిసైడ్ చేయాలి. న్యాయస్థానాలతోటి కొట్లాడడానికి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి పోరాడడానికి సమాజం అంతా కూడా ఏకమై ఈ రోజున ముందడిగేసి పోరాడడానికి సిద్ధం అవ్వాలని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది మీడియా వాళ్ళు ఒక్కరు చేస్తే జరిగే విషయం కాదు. సమాజం అంతా మేల్కోవాలి, మేల్కొని ముందుకు రావాలి, వచ్చి పోరాడితేనే ఇలాంటి హత్యలకు అరికట్టిన వాళ్ళు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.